నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. జాతుల వైరం రగిల్చిన ఆరణి కుంపటి మళ్లీ సెగలకక్కుతోంది. పశ్చిమాసియా రావణ కాష్టం మరో ప్రత్యక్ష కథన క్షేత్రానికి సిద్ధమవుతోంది. నిప్పుల కొలిమిలా మారిన గాజాలోని భీవత్సకాండ చెబుతున్న చేదు నిజమిది. ఆగర్భ శత్రువులు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కొంతకాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. బాంబులు, రాకెట్ దాడులు, ప్రతిదాడులతో మొత్తం మధ్యప్రాచ్యాన్నే ఊహించని గండం ముందుకు నెట్టాయి ఈ పరిణామాలు. దశాబ్దాల పోరు తీవ్ర రూపు దాల్చింది. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. ఉగ్రవాద బూచి, ఆగర్భ శత్రుత్వం సాకు ఏదైనా ఇజ్రాయెల్ పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. గాజాను నిప్పుల కుంపటిగా మార్చింది. అత్యాధునిక రాకెట్లు, వైమానిక ఆయుధాలతో బాంబుల మోత మోగిస్తోంది. దాడులతో ఇప్పటికే గాజాలో మృతుల సంఖ్య 50 దాటింది. 5 రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొంది. అస్తిత్వం, ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పరోక్ష పోరు సలుపుతున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలు మరోసారి బహిరంగ దాడులకు దిగాయి. 2009 నుంచి ఉపరితల బాంబు దాడులకు దూరంగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య తాజా దాడులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. గాజా నుంచి రాకెట్ దాడులు జరుగుతున్నాయన్న నెపంతో మొదలైన ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గాజాలో వందల లక్ష్యాలు ఎంచుకుని భీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్క రాత్రే దాదాపు 180 వైమానిక దాడులు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ప్రాణనష్టమూ భారీగానే జరిగింది. 5 రోజుల నుంచి సాగుతున్న దాడులు, ప్రతిదాడుల్లో 50 మంది గాజా వాసులు మృత్యువాత పడగా 400 మంది క్షతగాత్రులయ్యారు. తమ దేశంపైకి రాకెట్లతో జరిగిన దాడిలో 3 ప్రజలు మృతి చెందగా 10 మంది సైనికులు సహా 18 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ప్రతిగా ఇజ్రాయెల్ దాడులలో బీబీసీ గాజా ప్రతినిధి జిహాద్ మిషారవి 11 నెలల పసికందు మరణించాడు. వైమానిక దాడులతో పాలస్తీనా ప్రధానమంత్రి ఇస్మాయిల్ హనియా ప్రధాన కార్యాలయం నేలమట్టమైంది. పాలస్తీనాలో ఈ ఒక్కరోజే 5 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కారణాల్లోకి వెళితే గాజా నుంచి తమ దేశం మీదకు మొత్తం 600కు పైగా రాకెట్లు ప్రయోగించారన్నదే ఇజ్రాయెల్ ఆరోపణ. వాటిలో 270 రాకెట్లను ఐరన్ డోమ్ క్షిపణి నిరోధక వ్యవస్థతో అడ్డుకోగా మిగిలిన 404 రాకెట్లు వారి దేశంలో పడ్డాయంటోంది. ప్రతిగానే గాజాలోని 900 లక్ష్యాలు గుర్తించి దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. కాబట్టి గాజాను నాశనం చేస్తేనే కొన్నాళ్లైనా ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉంటుందనేది వారి వాదన. దీనిలో భాగంగానే అవసరమైతే భూతల యుద్ధానికి వెనకాడేది లేదని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వాస్తవానికి కొద్ది నెలలుగా ఇరు వర్గాల మధ్య ఇదే ఘర్షణ వాతావరణం. గాజా నుంచి పాలస్తీనా ఉగ్రవాదులు రాకెట్ దాడులకి పాల్పడ్డారంటూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం సాధారణంగా మారింది. కాకపోతే గత 5 రోజులుగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు బుధవారం హమాస్ కమాండర్ హతంతో వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 4 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ చేసిన పూర్తిస్థాయి దండయాత్రను గుర్తుకి తెచ్చే స్థాయికి చేరింది.
యుద్ధ మేఘాలతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీస్ వాసులు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలో నలుదిశలు హమాస్ రాకెట్ దాడుల పరిధిలోనే ఉండడంతో ఎప్పుడే ఉపద్రవం వచ్చి పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. హమాస్ రాకెట్ దాడుల ఆందోళనతో హెచ్చరిక గంటలతో నగరమంతా గంభీర వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రతతో ప్రపంచ దేశాలు పాలస్తీనాపై దాడుల్ని తీవ్ర స్వరంతోనే ఖండిస్తున్నాయి. అరబ్ దేశాలు సహా పాక్, ఆఫ్ఘాన్ తీవ్రంగా ఖండించాయి. యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్, శాంతి నోబెల్ గ్రహీత డెస్మండ్ టుటు అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని మలేషియా, ఈజిప్ట్ దేశాలు కోరాయి. మరోవైపు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాల సమీక్ష, పాలస్తీనాకు సహకారంపై అరబ్ లీగ్ సమావేశం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అరబ్ శాంతి ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అన్న అంశంపై వారి విదేశాంగ మంత్రులు సమాఖ్యను అడగాలని నిర్ణయించారన్నారు. ప్రధాన దేశాలు కూడా దౌత్య చర్చల్ని ప్రారంభిస్తున్నాయి. వెంటనే యుద్ధానికి ముగింపు పలికే విధంగా ఒప్పించే ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ త్వరలో సందర్శించి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఇజ్రాయెల్ ప్రధానిపై ఒత్తిడి తేనున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనలోకి నెట్టిన పాలస్తీనా ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకి పెద్ద చరిత్రే ఉంది. ఆ వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం.